హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ క్రేజీ క్రిష్క. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంట్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. పసుపు రాసి ముగ్గేసాం, పువ్వులు పెట్టాం, మామిడాకులు పెట్టాం, బంతి పూలు పెట్టాం. ఇలా డెకరేట్ చేసాం. మెయిన్ డోర్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇలా డెకరేట్ చేసాం. బంతి పూలు కూడా పెట్టాం. పూజకి కావాల్సిన సామాలు దీపాలు, అగరత్తులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, అగ్గిపెట్టె, అగరత్తులు, కర్పూరం, వెండి సామాలు, పువ్వులు, పూలదండలు, చిల్లేడు పూలదండలు, వినాయకుడికి 21 పత్తిర్లు, పాలవిల్లి, పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాం. పాలవిల్లిని కట్టడానికి పళ్ళు. మొదటిగా పూజ కోసం పసుపు గణపతి. పూజ చేసే ప్లేస్లో పసుపు రాసి ముగ్గు పెట్టుకున్నాం. తర్వాత పీట మీద బియ్యం వేసాం. బియ్యం మీద ఒక క్లాత్ వేసి ఫైనలీ సాయంత్రం నిమజ్జనం చేయడానికి వచ్చాం గోదావరి దగ్గరికి. జై బోలో మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి పప్ప మోరియా, ఉండ్రాల పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, ఉండ్రాల పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా, ఉండ్రాల పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. బాయ్ బాయ్. చూశారు కదండి మా వినాయక చవితి వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.